హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా 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 హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు నా నామములో చేరి వస్తే వస్తానని వాగ్దానం ఇచ్చిన వారు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు గలిలయ సరస్సు తీరములో నడిచి వచ్చినటువంటి ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో వచ్చి ఉన్నప్పుడు చప్పట్లు ఆపమని కాదు, చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచండి. గట్టిగా దేవుని స్తుతించండి, నోరు తెరచి దేవుని మహిమపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్రమించడానికి వచ్చిన వారు గుంపు కాదు, ఆరాధించడానికి వచ్చిన వారు. ఆమేన్ ఆమేన్. నేను చెప్పినది కొందరికే వినబడింది. విశ్రమించుటకు వచ్చిన వారు కారు, కొందరు రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన వారు కారు. మనం హల్లెలూయా, మనం ఆరాధించుటకు వచ్చిన వారు. ఆరాధించుటకు వచ్చిన వారు ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి, మహిమపరచండి. స్తోత్ర స్వరములు వచ్చును గాక, స్తుతి స్వరములు వచ్చును గాక. ఓ హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. రారాజు యేసుని రాకడకై రాబోవు దినమెల్ల వేచియున్నా. రారాజు యేసుని రాకడకై రాబోవు దినమెల్ల వేచియున్నా. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. అది త్వరలోనే శ్రమలన్నీయు. ధైర్య పురుషుడు అనుదినము నూతన పరచబడినములివి. ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడినములివి. సోలిపోవలదు, సోలిపోవలదు, సోలిపోవలదు. హల్లెలూయా. సోలిపోవలదు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకని. రారాజు యేసుని రాకడకై రాబోవు దినమెల్ల వేచియున్నా. రారాజు యేసుని రాబోవు దినమెల్ల వేచియున్నా. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. హల్లెలూయా. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అది త్వరలోనే తొలగిపోవును ఈ చులక శ్రమలన్నీయు. అది త్వరలోనే ఈ చులక శ్రమలన్నీయు. నిత్యమైన గొప్ప మహిమ దీని అందు మనం పొందుచున్నా. నిత్యమైన గొప్ప మహిమ దీని అందు
దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నాం. ఈ దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నాం. సోలిపోవలదు నీవు సోలిపోవద్దు. హల్లెలూయా. సోలిపోవద్దు. ఏమగంటారు? అది త్వరలోనే తొలగిపోవును ఈ చులకరి శ్రమలన్నీయు. అది త్వరలోనే ఈ చులకరి శ్రమలన్నీయు. క్రీస్తు కొరకు మన శ్రమలోస్తే భాగ్యం మనకు గొప్ప భాగ్యమరే. క్రీస్తు కొరకు మన శ్రమలోస్తే భాగ్యం మనకు గొప్ప భాగ్యమరే. సోలిపోవలదు నీవు సోలిపోవలదు. హల్లెలూయా. సోలిపోవలదు నీవు సోలిపోవలదు. అది త్వరలోనే తొలగిపోవును ఈ తులకని శ్రమలన్నీయో. అది త్వరలోనే ఈ తులకని శ్రమలన్నీయో. సోలిపోవలదు నీవు సోలిపోవలదు. సోలిపోవలదు నీవు సోలిపోవలదు. సోలిపోవలదు నీవు సోలిపోవలదు. హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడు ఆత్మస్వరూపి ఆదియు అంతము అల్ఫాయు ఒమేగయు అయిన దేవుని సాన్నిధ్యం అనుభవిస్తున్న వారుంటే ఆ ఎత్తిన చేతులు కొట్టి ఆయన మహిమపరచండి. కమాన్. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు స్తోత్రము మహిమయు ఘనతయు ప్రభావము అధికారము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని సన్నిధిలో కూర్చోనండి. హల్లెలూయా హల్లెలూయా. అది త్వరలో రానయ్యున్న ఓకే మేబీ దట్ కెన్ బి త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రములో మాత్రం కాకుండా తెలుగు ప్రజల్లో మాత్రం కాకుండా క్రైస్తవులైనటువంటి వారిలో ఆయా ప్రాంతములో ఉన్నవారందరూ ఆమేన్ ఇప్పుడు వింటున్నటువంటి ఒక విషయం ఉన్నది. అది ఏమిటంటే ఆమేన్ ఒక దైవజనుడు ఆమేన్ చంపబడి రోడ్డు పక్కనే పడవేయబడి ఆమేన్ ఆయన ఒక మృత శరీరం దొరికింది. అనేకులు ప్రమాదం అని చెప్తున్నప్పుడు ఆమేన్ అది హత్యేనని నిరూపింపబడుతున్నటువంటి వర్తమానములన్నీ బయటకి వస్తున్నప్పుడు కొందరు భయం, కొందరు భీతి, కానీ ఒక్కవైపున ఆమేన్ రోషం పెరుగుతున్నది. ఆమేన్ అనేకులు ఆమేన్ వాటి కాల్ మతముకు వ్యతిరేకముగా లేకపోతే ఆమేన్ రాజకీయములో ఉన్నటువంటి అధికారులకు వ్యతిరేకంగా అన్ని పోరాటం
చేస్తున్నప్పుడు నేను ధైర్యముగా చెప్పగలుగుతాను, ఆ దైవజనుడు పోరాడినది మనిషికి వ్యతిరేకంగానో మతముకు వ్యతిరేకంగానో కాదు, కానీ ఆ దైవజనుడు పోరాడుతూ ఉండను ఆకాశ మండలములో వ్యాపించి ఉన్న దురాత్మ సమూహములకు వ్యతిరేకముగా దేవుని రాజ్యం యొక్క స్థాపన కొరకు ఆ దైవజనుడు ప్రయాసపడుతూ ఉండను గనుక ఆయన ఏదైతే ఎదురు చూసారో ఆ దేవుని రాజ్య స్థాపన అది త్వరలో నెరవేరబోచున్నది గనుక గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనం ఇప్పుడు పాడిన పాటలో ఒక లైన్ మనం పాడి, క్రీస్తు కొరకు శ్రమలు సహిస్తే క్రీస్తుతో కూడా మనం జీవించదము, క్రీస్తుతో కూడా మనం ఏలేదము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. ఇది లైవ్లో వెళుతుంది గనుక స్తోత్రం. ఎవరెవరు ఆపటానికి అనగా క్రైస్తవులను ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు వారికి ఒక విజ్ఞప్తి, ఒక మనవి. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. 12 మాత్రం ఉండేటప్పుడు ఆపటానికి ప్రయత్నం చేస్తే 12 ఆపటానికి సాధ్యం కాకపోయి ఉంటే 300 కోట్ల మందిని ఆపుట సాధ్యం కాదు. ఒకసారి ఆలోచించండి. ఒక దైవజనుని రక్తం నేల మీద పడి ఉంటే అనేక వేల మంది రోషం కలిగిన వారై లేపబడతారు దేవుని రాజ్యం ప్రకటించుటకు. హల్లెలూయా. గనుక ఒక దైవజనుడు హత్య చేయబడి ఉంటే మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారు. కారణం ఏది కాదు, ఇప్పుడే క్రైస్తవులకు బలం పెరుగుతుంది, రోషం పెరుగుతుంది. వేరొకరిని ఆక్రమించటానికే కాదండి, ఈ సత్యమును ఇగను అధికముగా ప్రకటించుటకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు రేపటి దినముకున్న అనేక ఆలోచన దేవుడు నాలోనికి ఫిల్ చేశారు. స్తోత్రం. రేపటి దినం అనగా ఆదివారం నాడు సంఘములో ప్రకటించుకున్నటువంటి అనేక విషయములు దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగములన్నీ దేవుడు ఇస్తున్నటువంటి సమయం. నేను ఒక అద్భుతకరమైన ఒక అనుభవం ద్వారా వెళ్తూ ఉంటున్నాను గనుక నేను ప్రయాణమై వచ్చినప్పుడు నన్ను తీసుకుని రావడానికి కారుణ్య గారే వచ్చారు. ఆయనతో కూడా నేను ఏమీ మాట్లాడాల, ఏ వ్యక్తితో కూడా ఏమీ మాట్లాడాల. కారణం ఏంటంటే ఒకటి రన్ అవుతూ ఉండను, నేను ఫోన్ తీసి ఆ నోట్స్ అన్ని అప్పుడప్పుడు టైప్ చేసి పెడతా ఉండను. దేవునికి మహిమ, స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఒక గొప్ప ఉజ్జీవం మీకు 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 వినబడలా? హలో, నిర్జీవంగా ఉండకుండా ఉజ్జీవంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప ఉజ్జీవం తెలుగు రాష్ట్రాల్లో బయలుదేరబోతున్నది, తెలుగు వారిలో బయలుదేరబోతున్నది. ఒక కారణం కూడా చెప్తాను. వెన్ తెలుగు పీపుల్ ఆర్ రివైవ్డ్, ఇండియా విల్ బి రివైవ్డ్ అని. ఎప్పుడు తెలుగు ప్రజల్లో ఉజ్జీవం రేపబడుతుందో అప్పుడు ఇండియా దేశం ఉజ్జీవముగా దేవుని కొరకు నిర్జీవం హలో నిర్జీవంగా ఉండిపోయినటువంటి వారందరూ బలము కలిగిన వారమై లేపబడుతారు. దేవునికి స్తోత్రం. ఆ సమయం వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చనిపోయినటువంటి దైవజన్ని గురించి, ఆయన ఇంటి వారిని గురించి అన్నీ ఆలోచిస్తున్నప్పుడు మన హృదయంలో కొంచెం వేదన, దుఃఖం అని వచ్చినను, అదే సమయం నా దేవుడు ఏది ఎరగకుండా చెయ్యరు. ఒక్క విత్తనం వేస్తే ఎంతమంది ఫలములు వస్తుందో నా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. గనుక ఆయన విత్తనం వేసారు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ మనం చదువుతున్నప్పుడు వాక్యములు ఇలా రాయబడి ఉన్నది, దేవుని కుమారులు విత్తనములే అని రాయబడి ఉన్నది. ఆమేన్. సీడ్స్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు విత్తనములు అనగా దేవుని కుమారులైనటువంటి వారు గ్రహించుకుంటారు మనం ఈ మట్టిని కాపాడటానికి బయలుదేరి వచ్చిన వారు కాదు. అటువంటి వారు ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. తెలుసుకోకుండా చేతులు అర్థమైంది, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఈ మట్టిని కాపాడటానికి బయలుదేరి వచ్చిన వారు కారు, కానీ మహిమ కొరకు వచ్చిన వారు ఉంటే వారు మాత్రం ఒకసారి చేతుల పైకి కమాన్. మహిమ కొరకు వచ్చిన వారు ఉంటే వారు మాత్రం చేతులు పైకెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అప్పా, మేము ఈ మట్టి కొరకు బయలుదేరి వచ్చిన వారు కాదప్పా, మహిమలో చేర్చబడాలని మేము బయలుదేరి వచ్చి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
కొన్ని వాక్య భాగంలోనికి నేను వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ కూడిగా ఏర్పాటు చేసినటువంటి బాబురావు గారిని బట్టి, వారి కుటుంబమును బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. జోషి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గడిచిన 25 సంవత్సరం ఒక పరిచయం, స్నేహం, ప్రేమం, దేవునికి స్తోత్రం. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మేము కలిసి దేవుని మహిమపరచుటకు ఈ స్థలములో ఉండుట దైవిక చిత్తం. నేను ఈరోజు నూతన ముఖములు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నూతన ముఖములుగా మిగలకుండా పరలోకంలో తిరిగి మనం కలుసుకునే వారమై మార్చబడినట్లుగా శ్రద్ధగా వాక్య భాగమును విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాత్కాలికమైన, లిసన్ కేర్ఫుల్లీ, తాత్కాలికమైన ఏదో ఒక మేలు కొరకు మనం యేసుని వెంబడిస్తున్న వారు కారు. హల్లెలూయా. టెంపరరీ. తెలుగువారు అది టెంపరరీ అని చెప్పరు, తెలుగువారు టెంపరవరీ అంటారు. అది కరెక్టే. స్తోత్రం. కారణం ఈ టెంపరరీ, తాత్కాలికమైన దానిలో టెంపరు ఉంది, వరీ ఉంది. కరెక్టే అది. దేవునికి స్తోత్రం. అందుకేమో టెంపరరీ అని చెప్పకుండా టెంపరవరీ అంటారు. దేవునికి స్తోత్రం. ఏదైనాను తాత్కాలికమైన వాటి కొరకు కాదు. మీకు వాక్య ఆధారంగా చూపిస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు అనగా సంఘముకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు. కొందరు బైబిల్ తెరచి ఇంకను కొరింథీలోనికి చేరలా, కొందరు బైబిల్ తీసుకొని వచ్చారు కానీ అసలు తెరవట్లేదు, కారణం చదువు రాదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వేరే కొందరు కొరింథీ, వెదగి, ఎజ్రా, నెహెమ్యా ఏరియాలో ఉన్నారు. ఎక్కడే కాదు కొరింథీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. కొరింథీ సంఘముని ఇప్పుడు మీరు ఎదగనక్కర్లేదు. కొరింథీకి రాసినది మన చేతిలో ఉన్న పుస్తకంలో వచ్చింది. 15వ అధ్యాయం 1 కొరింథీ 15. చేతిలో పెన్నో పెన్సిల్ ఏదైనా ఉంటే మార్క్ చేసుకుంటే పర్వాలేదు. స్తోత్రం. ఆమేన్. లేదా నోట్ రాసిన వాళ్ళు ఉంటే పక్కన ఉన్నటువంటి ఆ నోట్బుక్లో, లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణం అయితే మీరు కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 19. 1 Corinthians 15:19. ఆమేన్. For if we have hope in Christ for this life alone, we are to be counted more miserable than all other men. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులము. స్తోత్రం. మనం దౌర్భాగ్యులా? హలో. బైబిల్ వాక్యం సత్యమే. దౌర్భాగ్యులు. ఎలా అయితే దౌర్భాగ్యులు? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనం దౌర్భాగ్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తెలుగు వాడను కాను, కాదు. దేవునికి స్తోత్రం. అమ్మగారు అలా చూసాం. అవునా? నేను తెలుగు వాడను కాదు, నేను മലയാളം വല്ല അറിയാമോ നിങ്ങൾക്ക്? എന്തെങ്കിലും മനസ്സിലാവുണ്ടോ? ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. ఇదే మలయాళం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పింది కదా మలయాళం అర్థమవుతున్న ఒక్కరిక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో మలయాళం భాషలో పుట్టి పెరిగిన అనుభవం ఉన్న నన్ను దేవుడు 1999లో ఈ ప్రాంతంలోనికే పంపించారు. గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్కి బోర్డర్గా వచ్చి నిలబడి ఉన్నటువంటి చిలకలూరిపేట. ఆ రోజు చిలుకలూరిపేట అని చెప్పండి, చిలుపేట ఇది చెప్పటానికే కష్టమైంది. చిలకలూరిపేటలోనికి దేవుడు నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో ఒక్క పదం కూడా రాకుండా వచ్చాను నేను. నిజమో చెప్తున్నాను, తెలుగులో ఒక్క పదం కూడా రాకుండా వచ్చాను. స్తోత్రం. ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఒక విషయం కూడా చెప్తాను. అప్పట్లో నేను ఎవరినైనా నేను నా మాతృభాష అయితే మలయాళం. నేను ఇక్కడ ఉన్న వారితో మాట్లాడటానికి ఇంగ్లీష్లోను కొంచెం హిందీలోను నేను మాట్లాడేవాడను. స్తోత్రం. అప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి, ఎందుకు నీవు లేట్ అయి వచ్చారు, ఏమైంది అని అడిగాను ఇంగ్లీష్లో. అప్పుడు ఆయన చెప్పారు, అదే సార్ మర్చిపోయాను ఆయన తెలుగులో చెప్పారు. ఈ మరిచిపోయి అని మాట మలయాళంలో ఉంది. మలయాళంలో మరిచిపోయి అంటే చనిపోయాడని. హలో. మలయాళంలో మరిచిపోయిందంటే చనిపోయాడని. సో ఈయన
అది సార్ మర్చిపోయానంటే నేను అనుకున్నా ఎవరో తన ఇంటిలో చనిపోయాడని. నేను చెప్పిన సారీ అని నేను. దేవునికి స్తోత్రం. పదములో ఉన్న వ్యత్యాసం మీకు అర్థమవుతుంది. ఆమేన్. సో అలా వచ్చినటువంటి నాకు దేవుడు తెలుగు నేర్పించారు కనుక తెలుగు మాట్లాడుతున్నప్పుడు స్తోత్రం హలో కొన్ని సమయంలో ఎక్కడైనా అది కనిపెట్టకుండా ఆమేన్ శ్రద్ధగా ఉన్నది వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటేను దౌర్భాగ్యులమయ్యుందుము. అంటే ఈ జీవితం కొరకు, ఈ జీవితం అంటే ఈ భూమిలో ఉన్న మనిషికి ఉన్న ఆయుస్సు ఎంతకాలం? ఏమా చాలా అంటే మీకు చాలా అని అడుగుతున్నా. అంటే మీరేమి నోరాలు చెప్పారు 70 అని. స్తోత్రం. కానీ అందరూ చెప్తున్నారు 100 ఏళ్ళు బ్రతుకును కాక అంటారు కదా. అది చెప్పేటప్పుడు అంటే ఆమె అని చెప్పారు. ఈ 70 చెప్పిన వాళ్ళే 100 ఏళ్ళు బ్రతుకును కాక అని చెప్పగానే ఆమె దేవునికి స్తోత్రం అంటారా? హలో మీరు అనరా? ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు ఎలా అంటారండి? 100 ఏళ్ళు బ్రతుకును గాక. ఎందుకండి ఒక్కొక్కరు వివాహ పత్రిక రాస్తున్నప్పుడు దానిలో పేరుకు ముందు ఒకటి రాస్తారు, చి అంటే రాశారా? కాదు కదా. ఎందుకు దానికి అర్థం? చిరంజీవి. ఆ సినిమా అన్నట్టు పేరేం కాదు. స్తోత్రం. అందుకే అంటే చిరకాలం ఉండాలని, ఎల్లప్పుడూ బ్రతకాలని ఉద్దేశంతోనే. స్తోత్రం. 2 రోజులు ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ అలాగనే రాస్తారు. హలో వినబడుతుందా? స్తోత్రం. ఇంత గట్టిగా చెప్పి వినబడపోతే ఈ మీటింగ్ తర్వాత స్ట్రైట్ అవే వెళ్ళి ఒకసారి చెవి చూపించండి, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో 100 ఏళ్ళు అని సాధారణంగా అంటారు మనం. చావు అనేది ఎవరికి ఇష్టం ఉన్నటువంటి కార్యం కాదు. చాలా నిరాశ చెందినటువంటి వాళ్ళు కొందరు మాత్రం చెప్తారు చచ్చిపోతే బాగుండేది అని. అస్సలు బాగలేదు, కానీ న్యాయ తీర్పునతో పోయి నిలబడాలి. చనిపోయిన వాళ్ళందరూ న్యాయ తీర్పునతో పోయి నిలబడాలి. హలో మీకు వాక్య భాగంలో కొంచెం పెద్ద గ్రిప్పు లేనట్టుగా ఉంది. స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుష్యుడు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను. సో మరణం తర్వాత ఏం జరుగును? తీర్పు జరుగును. ఆమేన్. మరణం తర్వాత ఏం జరుగును? తీర్పు జరుగును. హల్లెలూయా. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు. ఆమేన్. సో మరణం తర్వాత ఏం జరుగుతున్నది చెప్పండి? మరణం తర్వాత ఏం జరుగుతున్నది? ఏమాయా ఇంతసేపు గట్టిగా ఉండి ఇక్కడ చెప్పేదేంటి? మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని. పక్కన ఉన్న వ్యక్తిని పిలిచి చెప్పండి, పక్కన ఉన్న వ్యక్తిని పిలిచి చెప్పండి, మనుషులు పక్కన ఉన్న వ్యక్తిని పిలువంటే నా వైపు చూసుకున్నారు ఏంటి? పక్కన ఉన్నారు కదా, అది దెయ్యమేం కాదు, మనిషి. పిలువండి. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, మనుషులు. చెప్పండి అమ్మా, ఒక్కొక్కరికి చెప్పండి. మనుషులు ఒక్కసారి. పాపం అమ్మగారికి పక్కన ఎవరు దొరకలే, మనమే చెప్తామా. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను. ఇప్పుడు చేయగలపండి, పక్కన వ్యక్తి చేయగలపండి. కన్ను వైపు చూసి, కన్ను వైపు కాదు, పక్కన వ్యక్తి కన్ను వైపు చూడండి. కన్ను వైపు చూసి చెప్పండి, ఆ తర్వాత తీర్పు జరుగును. కొద్దిగా మరణించిపోతే చనిపోయిన తర్వాతనే వర్క్ స్టార్ట్ అవుతుంది. హలో ఆమేన్. అందుకే చాలామందికి మరణం అంటే భయం. కారణం ఎక్కడికి వెళ్తాను తెలీదు. కొందరు వెళ్తున్నటువంటి స్థలం వాళ్ళు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తారు. కొందరు వెళ్తున్న స్థలం వాళ్ళు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తారు. చూడలేదా మీరు? కొందరు అది చూయింగ్ ఏం కాదు, ప్రాక్టీసే.
కొందరు చర్చిలో కూడా కూర్చొని అదే పని చేస్తుంటారు. ఏడ్పు పళ్ళు కొరుకుట. నాకు ఈ విషయంలో కొంచెం డౌట్ కూడా ఉంది. అంటే ఏడవాలి, పళ్ళు కొరకాలి. పళ్ళు కొరకాలంటే నోరు మూయాలి, ఏడవాలంటే నోరు తెరవాలి. ఏడ్పు పళ్ళు కొరుకుట తర్వాతనే నాకు ఒక అర్థమైంది. అదేమిటంటే స్తోత్రం, బాధను బట్టి ఏడ్పు, స్తోత్రం, ఆమేన్. అప్పుడు పక్కన చూసేటప్పుడు క్రైస్తవుడు అని పేరు ఉండిన పొరుగువాడు, వాడు కూడా ఏడుస్తున్నాడు. వాడిని చూసి నీవైనా నాకు చెప్పలేదురా. అర్థం చెప్పకుండా వెళ్ళవద్దు, ఇరుగు పొరుగు వారికి చెప్పకుండా వెళ్ళవద్దు. ఈ సత్య సువార్త నీవు చెప్పుటకు బాధ్యస్తురాలు, చెప్పే తీరాలి. ప్రభు ఆమెను అస్సలు చెప్పట్లేదు, ఆమెను చెప్పువారిని మాత్రం ఆశీర్వదించు ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. వాక్య భాగం వింటున్నప్పుడు అర్థం అవుతుంటే ఆమేన్ అని చెప్పి స్వీకరించండి. మీ కొరకున్న వాగ్దాన వచనమైతే చప్పట్లు కొట్టి స్థాపింప చేయండి, స్తోత్రం. అది కాకుండా అని చెప్పి వెనకున్న వ్యక్తికి పంపనక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హలో, ఆమేన్. సో మనుషులకు ఏముంది? మరణం అన్నది ఉంది, ఉందా లేదా? ఎంతమందికి జన్మదినం ఉంది? జన్మదినం, హలో, బర్త్డే ఎంతమందికి ఉందని? అందరి విషయం మీరు చెప్పకండి, మీ విషయం మీరు చెప్పండి. ఎంతమందికి బర్త్డే ఉంది? బిడి బర్త్డే ఉందా? ఇంకొకటి ఉంది డిడి. బర్త్డే ఉంటే డెత్ డే ఉంది, డౌటే వద్దు, ఆమేన్. వింత ఏమిటంటే 80 ఏండ్లు ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు 8 నెలలు ఉన్నవాడు చనిపోవచ్చు, అవునా కదా? సో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం మాత్రం ఉంది, ఆమేన్. కొందరికి ఈ భూమిలో ఉన్న వర్క్ దేవుడు కంప్లీట్ అయింది వచ్చేసి అని చెప్పి తీసుకుంటారు. వేరే కొందరితో నీవు భూమిలో ఉండొద్దురా అని చెప్పి కూడా తీసివేస్తారు. రెండు రీతిలోనే. కొందరితో ఏం చెప్తారంటే చాలు భూమిలో ఉన్న వర్క్ నీది అయిపోయింది, వచ్చేసి రెస్ట్ తీసుకొని చెప్పి తీసుకుంటారు. హలో, అది ఆశీర్వాదకరం, ఆమేన్. వేరే కొందరు నీ భూమిలో ఉండవద్దని చెప్పి దేవుడు తీసివేస్తారు. ఇలాగనే ఉన్నారు వీళ్ళు. అర్థమవుతుంటే చెప్పవలసిన వర్డ్ ఆమేన్. అది కాకుండా ఈ తల ఊపి బొమ్మ ఉంటుంది కదా ఈ హోటల్లో, ఇప్పుడు ఉందా లేదా తెలియదు, స్తోత్రం, ఆమేన్, స్తోత్రం. 80 మీకు వందనాలు, దేవునికి స్తోత్రం. అమ్మా 80 అంటే ఇంకా ఉంది. వీళ్ళు చెప్పిన పక్కన ఉన్న ఈ సహోదరి కళ్ళజోడి బట్టి సహోదరి మీరు అసలు వినకు. ఆమె 70 అని చెప్పినప్పటికే మీరు ఆన్సర్ ఇచ్చారు. చూడండి అమ్మా, ఆ కళ్ళజోడితో చూడు, 80 అయింది తనకు, ఆమెన్. 80 అండి. మా నాన్నగారు వెళ్ళేటప్పుడు 89 ఉండను, మా అమ్మగారు వెళ్ళేటప్పుడు 84 ఉండను, స్తోత్రం, ఆమేన్. మోసే గారు వెళ్ళినప్పుడు 120 ఉండను. ఆదికాండ 6వ అధ్యాయంలో మనిషికి దేవుడు పర్మిట్ చేసిన ఆయుసు 120. ఇంకా 40 సంవత్సరం ఉందమ్మా, బాగా బ్యాటింగ్ చేస్తూ ఉండు. మన 100లో కాదు అవుట్. దేవునికి స్తోత్రం, ఆమేన్. సో 60 ఏళ్ళు ఉన్న వ్యక్తిని చూసేటప్పుడు 60 అయిందా అండి అని అడగటం కన్నా సగమే అయింది అని చెప్పండి, ఆమేన్. అది ఈ భూమిలో ఉన్న జీవితకాలం, స్తోత్రం. సో ఈ భూమిలో ఉన్న జీవితకాలం 70, 80 అని చెప్పడానికి ఉన్న కారణం మోసే 70 వచ్చినప్పుడు 80 వచ్చినప్పుడు తన జీవితం గురించి ఆపారు. అందుకే 90వ కీర్తనలో మోసే చెప్పారు 70 అదిగా బల ఉంటే 80. 80లో ఆయన ఫినిష్ చేయడానికి క్లాస్ అని చెప్పి ఫుల్ స్టాప్ వేసినప్పుడే ప్రభు పిలుస్తున్నారు. అందుకే చెప్పారు నన్ను వద్దు, వేరే ఎవరైనా పంపు, నేను ఫుల్ స్టాప్ వేసాను, నాది ఆగిపోయింది, నేను పెట్టి కొరకు రెడీగా ఉన్నాను, పోయి పనుకోవాలి ఇంకంతే, స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పారు నీ చేస్తున్న ఫుల్ స్టాప్ మీద నేను ఒక గీత గీస్తున్నాను అన్నారు. తర్వాత 40 సంవత్సరం ఆశ్చర్యకరుడైన దేవుని చేతిలో నడిబింబబడుతున్న ఒక మోసేలాంటి ఒక ప్రవక్తను లోక చరిత్రం చూడలేదంట, స్తోత్రం, స్తోత్రం.
ఈ చేతులన్నీ ముడుచుకొని మినిమం వేసవకాలంలో ఉన్నారు కదా, చేతులు కొట్టి అనే దేవుని మహిమపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 వరకు దేవుడు ఆయన్ను నడిపించారు. తర్వాత ఉన్న 40 సంవత్సరం అత్యద్భుతకరంగా ఉండను. కనుక ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరితో నేను ఒక విషయం చెప్తున్నాను. మీ అందరి జీవితంలో 3 ఫేసెస్ ఉంటుంది. 3 ఫేసెస్. 40 సంవత్సరం మోసే ఐగుప్తులో బానిసత్వంలో ఉండిపోయారు. అవునా? కాదు. అందరూ బానిసత్వంలో ఉన్నప్పుడు మోసే ఆ రాజభవనములో సుఖములో ఉండను. కానీ ఆ సుఖము ఆయన కోరలేదు. ఆ రాజభోజనమైన కోరలేదు, రాజవస్త్రమైన కోరలేదు. తన ప్రజలతో పాటు ఉన్న కష్టమే అనుభవించాలని వారిని పరామర్శించుటకు ఆయన వస్తూ ఉండును. అందుచేత ఒకరోజు ఐగుప్తియుడు తన ప్రజలను హింసిస్తుంటే ఒక్క దెబ్బకి అతనికి ప్రమోషన్ ఇవ్వలేదు, డిప్రమోషన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అతని భూమి నుండి పంపించారు. వెంటనే భూస్థాపన కార్యక్రమం చాలా ఫాస్ట్గా చేశారు. స్తోత్రం. ఆమేన్. నేను అనుకున్నాను ఈయన కొట్టగానే భూమిలోనికి దిగిపోయి ఉండొచ్చు, ఇంకా మట్టి ఎలా క్లియర్. స్తోత్రం. వెంటనే పాతి పెట్టి క్లియర్ చేసుకొని వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. కొందరికి ఎక్కడో కొంచెం అర్థమవుతుంది. స్తోత్రం. నేనేదో మూవీ కాదు నేను చెప్తున్నాను, సినిమా కాదు నేను చెప్తున్నాను. ఆమేన్. మోసే గారి చరిత్రను చెప్తున్నాను. ఆమేన్. తర్వాత ఏం జరిగింది అంటే నెక్స్ట్ డే మోసే గారు వచ్చినప్పుడు తన సహోదరుల మధ్యలో గొడవ చూసారు. మాట్లాడుతుంటే ఆయన నెట్టి వేశారు. నీ ఎందుకు మాకు న్యాయాధిపతిగా ఉన్నావని అడిగితే మోసే ఊరు విడిచి వెళ్ళిపోయారు. తర్వాత 40 సంవత్సరం ఆయన ఐగుప్తుకు దూరముగా ఉండను. కానీ ఐగుప్తు ఇచ్చిన ఆ వేదన తన లోపల ఉండిపోయింది. అందుచేత 80లో ముగించాలని అనుకుంటే దేవుడు చెప్పారు, అలా ముగింపబడుతున్నది కాదు నీ జీవితం. ఏ ఐగుప్తులో నీ ప్రజలు ఉన్నారో వారిని విమోచించి బయటకి తీసుకుని రావడానికి నా చేతిలో వాడబడుతున్న, నా చేత అభిషేకం నొందిన, నేను నా బాహుబలముతో నడిపిస్తున్న ఒక్కడై నీ ఉండాలని నేను నిన్ను ఎన్నుకొని ఉన్నానని చెప్పి మోసేని నియమించి అభిషేకించి పంపిస్తున్నారు. పాత నిబంధన ఒక అపోస్తులుడు మోసే. ఇది వినగానే కొందరు గొడవకి వస్తారు, కొత్త నిబంధనలు అపోస్తులు ఉందని. వాక్యం తెలియనందునే మీరు వస్తే మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన యొక్క అపోస్తులుడు మోసే. కాల్డ్ అవుట్, సెపరేటెడ్, సాంక్టిఫైడ్ అండ్ అనాయింటెడ్ విత్ అ పర్పస్ అండ్ సెండ్ అవుట్. హల్లెలూయా. అభిషేకింపబడి పంపబడినటువంటి వ్యక్తి మోసే. స్తోత్రం. సో మోసే రాసినప్పుడు అందుకే చెప్పారు, ఆ 40 నాది కాదు, దేవుడు నడిపించారు. మొదటి 40 ఐగుప్తులో, తర్వాత 40 ఐగుప్తుకు బయట, తర్వాత 40 ఐగుప్తులు ఉన్న వారిని విమోచించి బయటకు తీసుకుని రావడానికి. అలాగనైతే దేవుని ఆత్మ ప్రేరేపణతో నేను మీతో కూడా చెప్తున్నాను, మీకు కూడా 3 ఫేసెస్ ఉంటుంది మీ జీవితంలో. ఒక 40 కొంచెం సంతోషం ఉండవచ్చు, ఆనందం ఉండవచ్చు. ఒక 40 కొంచెం కష్టం, వేదన మధ్యలో ఉండవచ్చు. కానీ ఇంకొకటి ఉన్నది, ఒక పోర్షన్ కూడా దేవుడు మీ కొరకు ఉంచి ఉన్నారు. అది విజయంతో ఉన్నది. దేవుని చేత మాత్రం నడిపింపబడుతున్న ఒక 40. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏజ్ 48 వచ్చినప్పుడు ఈ వాక్య భాగంను దేవుడు నాలో మరలా స్థిరీకరించారు. స్తోత్రం. నాకు 48 వచ్చినప్పుడు అంటే కొందరు డిఫరెంట్గా చూస్తున్నాను. నాకు 25. అది అలా తిప్పి పెడితే కరెక్టే. 52. హలో, నా వయసే చెప్పాను 52. దేవునికి స్తోత్రం. అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి నా తమ్ముడు కాదు, నా కొడుకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో 48 వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు ఆలోచన చెప్పారు, ఒక 24 నీవు చాలా సంతోషములో ఉండను. కరెక్టే. 24 వరకు నేను ఊర్లో ఉండను, కేరళలో. దేవునికి స్తోత్రం. ఆ కేరళలో ఉండి 24 వచ్చినప్పుడే దేవుని సేవలోనికి దేవుడు పిలిచారు. 26 వచ్చినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రలోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి మధ్యలో ప్రారంభ దినంలో ఉన్నటువంటి మా ఆశీర్వాదకరమైన అనుభవములు ఆలోచిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహారమేమీ లేకుండా దేవునికి స్తోత్రం. ఆమేన్. మేము అనుభవించినది మాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బలపరిచి నడిపించిన దేవుడు చెప్పారు, ఇక ఒక ఫేస్ ఉంది నీ జీవితం, అది నా వలన నడిపింపబడుతున్నది అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక 3rd ఫేజ్లో ఉన్నాను. దేవునికి మహిమ. బాగా బ్యాటింగ్ చేసి తీరాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. శ్రద్ధగా వినండి. ఈ జీవిత కాలం అన్నది ఒకటి మనకుంది, లేదా?
ఉంది కదా, సైలెంట్గా లేకుండా. వైలెంట్ అవ్వమని చెప్పట్లేదు కానీ వైలెంట్ అవ్వమని చెప్పట్లేదు కానీ సైలెంట్గా ఉండవద్దు. స్తోత్రం. దేవుని స్తుతించుకొని ఉండండి. నేను మెసేజ్ ఏం స్టార్ట్ చేయాలా, నాకు చెప్పడానికి అనేకం ఉంది పెండింగ్లో. దేవునికి స్తోత్రం. నేను వాక్య భాగంలోనికే వెళ్ళలా, ఇదని ఇంట్రొడక్షన్ పార్టే. స్తోత్రం. మీరు కోఆపరేట్ చేయకపోతే నేను ఈ ఇంట్రొడక్షన్లోనే ఆపేస్తాను. స్తోత్రం. లేలుయా. ఎవరు చెప్పారు లేలియా విడిచిపెట్టి ఆకలి వేస్తుందని? దేవునికి స్తోత్రం. అందరూ అల్లేలి అంటే ఆకలేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆకలి వేస్తుందని మీరు చెప్తే ఇంకా 3 గంటలైనా నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. లేట్ అయినా పర్లేదు, నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వాక్య భాగం వింటూ ఉండండి. శ్రద్ధగా వింటే ఇది మీకు అర్థమవుతుంది. దేవుడు ఇచ్చిన ఆలోచన ఆమేన్ ఎప్పటి వరకు అప్పటి వరకు. తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేయబోతున్నా. శ్రద్ధగా వినండి. స్తోత్రం. హల్లెలూయా. హలో, ఇక్కడ 173 సెంటీమీటర్ మాట్లాడుతుంటే 20 సెంటీమీటర్ వచ్చి గొడవ చేస్తున్నారు. నేను ఒప్పుకోను. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. అక్కడ లోపల కొందరు సురక్షితంగా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టున్నారు. ఆమేన్. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి వారిని బయటికి పంపించు, అక్కడ కూర్చోమని చెప్పండి. ఆమేన్. స్తోత్రం. నాన్న కొంచెం ఇటు వచ్చేసి కొంచెం 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 కూడా. ఆమేన్. దేవునికి స్తోత్రం స్తోత్రం. కంఫర్ట్ జోన్ కమ్అవుట్. వచ్చేసి కొందరు నేనేనా నానా ఆయన అన్నీ కూడా రావాల్సిందే. దేవునికి స్తోత్రం. కమ్ 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 క్యూక్. హల్లెలూయా హల్లెలూయా. అది అక్కడక్కడ ఇదే కంఫర్ట్ సీట్. వచ్చేసి కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి మాత్రం దొరుకుతుంది కంఫర్ట్. హలో పర్లేదు, వచ్చేసి కూర్చో. గిద్యోన్ అనేటువంటి యోధుడు కూడా ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. మహిమ మహిమ. స్తోత్రం స్తోత్రం. బైబిల్ తరచి వింటూ ఉండండి, కారణం అప్పుడే అర్థమవుతుంది. స్తోత్రం. పక్కన ఉన్నారు కదా జోషి అంగిల్, మీటింగ్ అయిపోయిన తర్వాత అడగాలి. ఈ ఏసీ కాదు మాకు ఉండేది. ఆమేన్. మేము ఎండలో సైకిల్ తొక్కికొని వెళ్ళేవారం. దేవునికి స్తోత్రం. అది కొంచెం అనుభవం అవ్వాలి కదా. అది అనుభవంలో షేర్ చేయటం మంచిది. షేర్ చేయకపోతే దేవుడే పర్మిట్ చేస్తారు. అయ్యో, దేవునికి స్తోత్రం. దేవునికి ఒక ప్రత్యేకత ఉంది. ఆమేన్. మనమే చూస్తేస్తే మంచిది, లేకపోతే దేవుడే పంపిస్తారు. హల్లెలూయా. అప్పుడే పాట వస్తుంది, ఎడారి జీ. హల్లెలూయా. ఆమేన్. సో 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 శ్రద్ధగా వినండి. ఇదిగో వాక్య భాగంలో ఉన్నది, శ్రద్ధగా వినండి. ఆమేన్. ఈ జీవితం అని ఒక జీవితం ఉంది, ఉందా లేదా? మరి ఆమెన్ చెప్పుకోవచ్చు కదా. స్తోత్రం. మీరందరూ నేర్చుకున్నారు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఎవరో ఒకరు వైండ్ చేస్తేనే. అందరూ హల్లెలూయా చెప్పండి, అప్పుడే వస్తుంది. ఈ హల్లెలూయా ఎక్కడికి చేరదు. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడితే అది దేవునికి అంగీకారం అవుతుంది. హలో, మనిషి లోపలికి వెళుతున్నది ఏదియు మనిషిని అపవిత్రపరచదు, కానీ మనిషి లోపల నుండి బయటకి వస్తున్నదే అదని అపవిత్రపరుస్తున్నది. అప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ ఎంత అపవిత్రుడో. హలో హలో, కారణం నోటి నుండి బయటకు వస్తున్నదే వాళ్ళు అపవిత్రపరచని వాక్యం చెప్తున్నప్పుడు నేను కరెక్ట్గానే చెప్పాను. స్తోత్రం. నోటి నుండి బయటకి వస్తున్న చెడు వర్తమానం ఎవరికి ఉన్నదో వారే అపవిత్రులు. అప్పుడు నోటి నుంచి స్తుతి వస్తే మీరు చెప్పండి, యెహోవాను స్తుతించుట మంచిది. అప్పుడు స్తుతించేవారు ఎవరండి? ఆ మంచివారు మాత్రమే స్తుతించండి, చెడ్డవారు ఎవరు స్తుతించవద్దు. ఇప్పుడే కొందరికి అర్థమవుతుంది. స్తోత్రం. పాస్టర్ గారు హల్లెలూయా చెప్పేటప్పుడు హల్లెలూయా చెప్పండి అని బైబిల్లో లేదండి. పాస్టర్ గారు ఆమెన్ చెప్పేటప్పుడు ఆమెన్ చెప్పమని బైబిల్లో లేదు. ఆమెన్. ఎడదగగా ప్రార్థన చెయ్యుడి, ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని పార్కులో కాదు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్. నీ చిత్తం నెరవేరును గాక అంటే మినిమం స్తోత్రం అయినా చెప్తున్న వ్యక్తి అయి ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చువారు. కారణం ఇది బైబిల్లో ఉన్న వాక్యం. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. వెదగి వెళ్ళనక్కర్లేదు. అయ్యో ఇప్పుడు వెదగనక్కర్లేదు, తర్వాత వెదగండి, కారణం సమయం లేదు. దేవునికి స్తోత్రం.
ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లించవచ్చునో కాదండి, చెల్లించుడి. ఇది మీ విషయమై ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, దేవుని స్తుతించుట దైవ చిత్తం అని చెప్పండి. కొందరు చెప్తున్నారు, కొందరు కొన్ని సంఘాలు చెప్తున్నారు స్తోత్రం చెప్పకూడదు, హల్లెలూయా చెప్పకూడదు. వారు పాట పాడతారు, హల్లెలూయా స్తుతి మహిమ స్తోత్రం చెల్లింది, కానీ చెప్పకూడదు. స్తుతించవద్దని ఎవడైనా చెప్తుంటే అర్థం ఇది, వేరేది కాదు. ఇశ్రాయేలు చెయ్యి స్తుతుల మీద ఆసీనుడు దేవుడు. దైవ సాన్నిధ్యం కోరని వ్యక్తి చెప్తారు స్తుతించవద్దు, కానీ దైవ సాన్నిధ్యం కోరుతున్న వారు స్తుతించమనే చెప్తారు. హల్లెలూయా, ఆమేన్. సో దేవుని మహిమపరచుకొని స్తుతించుకొని ఉండండి. లెట్ మీ సే ఇట్ అగైన్. ఈ జీవితం అనేది ఒకటి ఉంటే ఇక నిత్య జీవం అన్నది కూడా ఒకటి ఉన్నది. ఆమేన్. ఈ మట్టి శరీరం ఉంటే మహిమ శరీరం అనే ఒకటి కూడా ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. ఈ భూమిలో ఒక జీవితం ఉంటే మనకు పరలోకములో ఒక నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. అది మనకు తెలియపరచుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మహిమ వస్త్రమును విడిచిపెట్టి ఈ భూమిలోనికి దిగి వచ్చి మనిషిలాగా ఈ మట్టి వస్త్రం అనగా మనిషి ఆకారములో పురుష రూపములో ఈ భూమిలో ఆయన నడిచారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. సో ఇది మర్చిపోవద్దు, ఈ జీవితం అన్నది ఒకటి ఉన్నది. అది కొందరికి 70 కావచ్చు, కొందరికి 80 కావచ్చు, కొందరికి 100 కావచ్చు, కొందరికి 120 కావచ్చు. దేవుడు ఈ భూమిలో అనువదించిన ఆయుష్ కొలది మీకు అందరికి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా అని చెప్పాను, దేవుడు ఉండనిచ్చిన వరకు ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఉండనక్కర్లేదు, మనం వెళ్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు. సో సౌభాగ్యులు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ జీవితకాలం కొరకు కాదు, నిత్య జీవం కొరకు క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనం సౌభాగ్యులం. అది వాక్యములో ఉందా అని అడుగుతున్నటువంటి కొంతమంది కల్టులు ఉంటారు. వాళ్ళ కొరకు జవాబిస్తాను. 20వ వచనం, 1 కొరింథీ 15:19. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. నెక్స్ట్, మనిషిని ద్వారా మరణం వచ్చెను, మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలుగను. మనిషి యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క అవిధేయతను బట్టి మరణం వచ్చింది భూమిలోనికి. కానీ సంపూర్ణ విధేయత చూపించిన కడపటి ఆదామైన దేవుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా మృతులలో నుండి పునరుద్ధానము కూడా కలిగను. స్తోత్రం, ఆమేన్. సో ఒక్క మనిషి చేసిన పాపమును బట్టి భూమిలోనికి మరణం వచ్చింది. స్తోత్రం. గొర్రెలు తిన్నదమ్మా, అరగదు. దేవునికి స్తోత్రం. ఆకలి వేస్తుంటే కొంచెం ఆగండి, ఆహారం ఉంది. దేవునికి స్తోత్రం. గొర్రెలు తిని పాపం. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆకలి ఎక్కువ, ఏం చేద్దాం. దేవునికి స్తోత్రం, ఆమేన్. సో మనిషి ద్వారా నాకు అన్నీ కనిపిస్తుంది, నాకు అన్నటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా వింటే దేవుని కళ్ళు భూలోకం అందరి సంచారం చేస్తుంటే నాకు అన్ని ఈ హోళ్ళు అయినా వెళ్ళాలి కదా. దేవునికి స్తోత్రం. మనుషుల ద్వారా మరణం వచ్చింది. స్తోత్రం, స్తోత్రం. పక్కన ఉన్న వ్యక్తిని పిలిచి చెప్పండి, మనిషి ద్వారా మరణం వచ్చింది. చెప్పండి, ఇప్పుడు మరలా చెప్పండి. మనిషి ద్వారా మరణం వచ్చింది. అవిధేయత వలన మరణం వచ్చింది. కానీ ఒక్క మనిషిని ద్వారా విధేయత చూపిన యేసు అనే క్రీస్తు ద్వారా మృతులలో నుండి పునరుద్ధానమును కలిగెను. హల్లెలూయా. సో ఒక్క మనిషి ద్వారా మరణం వచ్చింది, కానీ ఇంకొక మనిషిగా వచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా మరణం మీద విజయం కలిగింది. అక్కడ ఉన్న ఉపయోగం ఇదియే, ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉంది. ఎందుకు ఈ ప్రథమ ఫలం అని ఉపయోగం అనేది మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇశ్రాయేల్లో
అనేక పండుగలు వారికి ఉన్నది. పస్కా పండుగ, బూరెల పండుగ, ఇంకా పెందెకోస్తు పండుగ, గూడారాల పండుగ. కొందరు గూడారాల పండుగ చెప్పి గుంటూరుకు వెళ్తారు, స్తోత్రం. ఇలా అనేక పండుగలు ఉండను. దీనిలో ఒక్క పండుగ కోత పండుగ, స్తోత్రం. ఈ కోత పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ప్రధాన యాజకుడు పొలములోనికి దిగి సువర్ణ బంగారపు కొడవళ్ళితో ఒక పన కోస్తారు. అది మొదటి ఫలం. ఆ మొదటి పనను తీసుకొని ఆయన దేవాలయంలోనికి వెళ్తారు. ఆ మొదటి ఫలం అక్కడ చేర్చబడిన తర్వాత మిగిలిన పనులు కోసుకోవచ్చు, స్తోత్రం, ఆమేన్. సో మొదటి పన చేర్చబడింది అంటే మిగిలినదన్నీ చేర్చబడుతున్నదని అర్థం. అందుకే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడిన వారై చేర్చబడ్డారు, నిత్యరాజ్యంలో చేర్చబడ్డారు. ఇక చేర్చబట్టుకున్న పనులే మనం అందరం, ఆమేన్. అర్థం, మనం ఒక్కవేళ యేసుక్రీస్తు రాకడ ఆలస్యమై మన సమయం వచ్చి ఈ భూమిలో మనం మృతి నొంది అని అనుకోండి, మనం మరణించినను, సమాధి చేయబడినను, ఈ మట్టి శరీరం మట్టితో కలిసిపోయినను, కొన్ని యుగాలే అయినను యేసుక్రీస్తు మహిమ శరీరధారి అయి దేవదూతలను వెంటబట్టుకొని ఆయన దిగి వచ్చినప్పుడు ప్రధాన దూత ఒక బూరధ్వనితోను దేవుని స్వరముతోను ఆయన దిగి వస్తున్న ఆ సమయం లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటకి రా అని పిలిచిన ఆ దైవ కుమారుని స్వరం ఆకాశములో వినిపింపబడుతున్న ఆ క్షణములో క్రీస్తు నందు మృదులైన వారందరూ మహిమ శరీరం ధరించిన వారై లేపబడుతారు. ఆయనతో కూడా నిత్యం ఉండుటకై వారందరూ లేపబడి మహిమలో చేర్చబడతారు. ఆమేన్. ఆ నిరీక్షణ మనకున్నది కనుకనే క్రీస్తు మృతుల్లో నుండి ప్రథమ ఫలమై చేర్చబడ్డారు. మిగిలిన వారుగా మనం కూడా చేర్చబడుతుంటాం ఆయన రాకడయందు. ఆమేన్. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు కూడా దేవుని సన్నిధిలో అలా చేర్చబడతారు, స్తోత్రం. ఇక ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. దేవునికి కొరకు ఒక వ్యక్తి హతసాక్షి అయి మారితే అంతకంట ధన్యత లేదండి. వారికి డైరెక్ట్ ప్రమోషనే. హల్లెలూయా. कारण నన్ను పిలిచినప్పుడు 97లో దేవుని సేవ కొరకు దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనములో శరీరం ఒక చోట తల వేరే చోట్ల ఉంది. ఆ దర్శనం చూపించి నన్ను అడిగారు, నన్ను వెంబడించి నీ వస్తే నీ చివరి దినం ఇలా ఉండదు అని చెప్తే నీవు సిద్ధమేనా అని అడిగారు దేవుడు. నేను చెప్పాను అంతకంటే సౌభాగ్యం వేరే లేదు అన్నాను. చిలుగురుపేటలో పరిచర్య కొరకు వచ్చినప్పుడు మున్నంగి బ్రహ్మారెడ్డి బిల్డింగ్, ఆమెన్ స్తోత్రం, ఎన్టీఆర్ కాలనీకి ఆపోజిట్లో ఉన్నది. అక్కడ ఆమెన్ బాగా జోషి గారికి తెలుసు, స్తోత్రం. ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు ఒక పాప ప్రేయర్లో కూర్చొని ఉండి నా వైపు చూసి, ఆమె తూర్పు మాలపల్లి నుంచి వచ్చింది, ఈస్ట్ కృష్ణపేట నుంచి వచ్చింది. ఆ పాప నా వైపు చూసి ఏడుస్తానే ఉండను. ఆమె అలా నన్ను వైపు చూసి ఏడుస్తూనే ఉన్నారు అని చెప్పి. చిన్న బిడ్డ కళ్ళు తెరిచే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. నాకు అర్థం కాలేదు. వాక్యం అని ముగించిన తర్వాత ఆ బిడ్డను నేను పిలిచాను. తర్జమ చేయటానికి ఆ దినముల్లో అల్లాడి ప్రసాద్ అనే ఒక దైవజనుడు ఉండను. ప్రసాద్ గారిని పిలిపించి పక్కన ఉన్నటువంటి ఆ రూములోనికి, ఆఫీస్ రూమ్లోనికి మేము తీసుకుని వెళ్ళి ఆ పాపని అడిగినమ్మా ఏడుస్తూనే ఉండను కదా ఏమైంది అని అంటే, అంగిల్ 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 అని చెప్పుకొని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఏమిటమ్మా చెప్పండి అంటే, అంగిల్ మీ శిరస్సు వేరుగా ఉంది, శరీరం వేరుగా ఉంది, గోడలు ఇలా పడిపోయి నాకు కనిపిస్తుంది అన్నారు. నేను నవ్వునప్పుడు నేను చెప్పాను అది నాకు ముందుగానే దేవుడు చూపించే పిలిచానమ్మా, కనుక టెన్షన్ ఏం లేదు అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కానీ నాకు అర్థం కాని ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడప్పుడు నేను సిద్ధమవుతాను. 2004లో ఒకసారి దేవుడు, ఆమె 2003 డిసెంబర్లో దర్శనం అన్నీ చూపించి చెప్పారు. 2004లో జనవరిలో మీటింగ్ జరగబోతున్నది. ఈ మీటింగ్లో ఆమె నీవు క్లియర్ అవుతారు. దేవునికి స్తోత్రం. ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు చూపించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అడిగారు, దేవుని పరిశుద్ధాత్మ అడిగారు, నీవు సిద్ధమా? నేను చెప్పాను నేను సిద్ధంగానే ఉన్నాను. అప్పుడు ప్రభు అడిగారు, నీ కుమారుడు చిన్నవాడే కదా, సిద్ధమేనా? అప్పుడు నేను చెప్పాను, తండ్రి లేని వారికి నీవు తండ్రిగా ఉన్నారు కదా, సిద్ధమే.
నీ భార్య విధవరాలు అవుతారు కదా, అప్పుడు నేను చెప్పాను విధవరాలకి న్యాయం తీర్చే దేవుడు నీవే కదా. స్తోత్రం. ఈ 2 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ డే ఉదయకాలం బైబిల్ తెరచినప్పుడు ఏలియాను తట్టి లేపినటువంటి దేవదూత చెప్తున్నారు, నీకు దీర్ఘదూర ప్రయాణం ఉన్నది. హల్లెలూయా. అది చూపించి చెప్పారు, నీకు ఇప్పుడు కాదు, నీకు దీర్ఘదూర ప్రయాణం ఉన్నది అన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నడిపించడం మొదలుపెట్టారు. 2019 వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్లో రుద్రారం అనే స్థలంలో కొందరు నన్ను చంపటానికి రెడీగా ఉండి అతడు ఇక్కడికి వస్తే చంపేస్తానన్నారు. అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తున్న పాస్టర్ గారు నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, అయ్యా మేము పాస్టర్స్ అందరం కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు పాస్టర్స్ చెప్పారు, వద్దండి సార్ని పిలువద్దు, సార్ వచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే మేము తట్టుకోలేం, పిలువద్దు అన్నారు. నేను చెప్పి నేను రెడీగానే ఉన్నాను, బయలుదేరబోతున్నాను అంటే వాళ్ళు చెప్పారు, వద్దండి మీరు రావద్దు. నేను చెప్పాను మాతో పాటు ఉన్నవారితో, మనం కావాలంటే పెట్టి కూడా తీసుకుని వెళ్దాం, వాళ్ళు నరికిన తర్వాత తీసి పెట్టిలో పెట్టండి, వాళ్ళకి ఇబ్బంది ఏం లేకుండా ఉండాలి కదా అని. అప్పుడు నాతో పాటు ప్యాడ్ ప్లే చేయడానికి పాల్ అని ఒకరు ఉన్నారు. పాల్, స్తోత్రం. పాల్ చెప్పిన మాట, అలాగైతే నాకు కూడా ఒక పెట్టి కావాలప్ప అన్నారు. నేను చెప్పి నీకు పెట్టి అక్కడ ఉండదు, మనం ఒక సంచి పట్టుకుని వెళ్దామన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మేము ఇద్దరం ఇక్కడ బ్రతికి ఉన్నాం ఈరోజు. స్తోత్రం. ఆ సమయం మేము సిద్ధంగా ఉన్నప్పుడు బెన్సన్ అనే ఒక మాస్టర్ గారు, నేను భీమావరం దగ్గర ఒక కూడిగలో ఉన్నప్పుడు ఆయన వెంటనే లేచి నిలబడి, పబ్లిక్లో లేచి నిలబడి చెప్పారు, సార్ మీరు ఇప్పుడు రుద్రారం వెళ్ళట్లేదు, మీరు ఛత్తీస్గఢ్ మీరు ఇప్పుడు వెళ్ళట్లేదు, వెళ్ళొద్దు సార్ అన్నారు. నాకు అర్థం కాల. ఉదయ్ గారు మీరు వెళ్ళకూడదు, ఇప్పుడు కాదు సమయం ఉంది అన్నారు నాతో. ఇప్పుడు వెళ్ళకూడదు అన్నారు. స్తోత్రం. ఆయన ఆ రోజు ఆలోచించి, నేను రెడీగానే ఉండను, కానీ అక్కడి నుంచి పాస్టర్ చెప్పారు, సార్ ఇప్పుడు రావద్దు, మేము మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నామన్నారు. నేనేం చేయాలి, వాళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేశారు, నేను వెళ్ళలా. స్తోత్రం. కానీ ఆ రోజు నాతో చెప్పిన బెన్సన్ మాస్టర్ గారు ఈరోజు లేరు, ఆయన దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. అదే 2019లో ఛత్తీస్గఢ్ ఒక క్యాపిటల్ అయిన రాయ్పూర్లో ఒక మీటింగ్ కొరకు దేవుడు నన్ను పంపించారు. నేను అక్కడ ఎయిర్పోర్ట్లో పోయి దిగినప్పుడు డ్రమ్స్ కొడుతూ నాకు గార్లాండ్ వేసి పువ్వులన్నీ వేసి అనేకులు నన్ను తీసుకొని పోయి అక్కడ చేర్పించిన చోట్లలో నా పాదం వాళ్ళు పాలుతో కడిగారండి. నేను చెప్పిన అలా చెయ్యకండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పారు ఇలా చెయ్యమని దేవుడు చెప్పారు అని చెప్పి కాలు పాలుతో కడిగారు. నాకు కన్నీళ్ళు వస్తూ ఉంటారు, ఇలా ఏం చెయ్యవద్దు అంటే వాళ్ళు చెప్పారు, నో దేవుడు ఇలా చెయ్యమన్నారు అని. స్తోత్రం. ఎక్కడ చంపటానికి వేచి ఉన్నారో వారి మధ్యలోనే నిన్ను శత్రువుల మధ్యలో విందు సిద్ధపరుస్తున్న ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ సమయం వచ్చే వరకు తల వెంట్రుకలు కూడా ఎవరు తాకరు. సమయం వచ్చేటప్పుడు మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ. స్తోత్రం. సో ప్రియ దైవజనమా, ఈ భూమిలో ఒక జీవితం ఉంది, ఒక నిత్య జీవం ఉన్నది. స్తోత్రం. ఈ భూమిలో జీవించిన మానవులందరికీ మరణం తప్పదు. మరణం అని ఒకటి ఉంది. ఆమేన్. ఒకవేళ మరణం ద్వారా మనం వెళ్ళాలి, లేదా యేసుక్రీస్తు రాకడ యందు మనం మట్టిని విడిచిపెట్టి రూపాంతరం పొందిన వారమై దేవునితో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో రెండిట్లో ఏదో ఒకటి జరిగే తీరాలి. ఏదైనాను ఈ మట్టి శరీరం, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును సౌందర్యించుకోనేరదు. ఇది విడిచిపెట్టి తీరాలి. ఈ జీవితం తర్వాత అది మరణమైనను లేదా రూపాంతరమైనను మనకు ఒక్కటి ఉన్నది ఇంకా వెయిటింగ్లో, అది మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడను, అటు తర్వాత తీర్పు జరుగును. తీర్పునందు పోయి మనం నిలబడియే తీరాలి. స్తోత్రం, 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 స్తోత్రం. లోకములో ఉన్న మానవులందరికీ కుల మత వర్ణ వర్గ భాష వ్యత్యాసం ఏదీ లేకుండా మేము చెప్తున్న విషయం ఏమిటంటే, మృతులైన వారందరూ తీర్పునొద్ద పోయి నిలబడియే తీరాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న వాక్యానుసారంగా క్రీస్తు యేసు నందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. అర్థం, క్రీస్తు యేసులో లేని వారికి శిక్ష తప్పదు. అందుకని ముస్లిం అయినా, హిందూ అయినా, పార్సీ అయినా, జైన్ అయినా, బుద్ధుడైనను, ఏ మతముకు చెందిన వ్యక్తి అయినను క్రీస్తు యేసునందు నీవు లేని పక్షం నీకు తీర్పులో శిక్ష ఉండుది. శిక్ష నుండి తప్పించుటకు, రక్షించుటకు ఆకాశం కింద మానవుల ఎదుట ఇవ్వబడిన ఒకే నామమే ఉన్నది, యేసు అనే నామం.
ఈ నామములో మాత్రమే రక్షణ. స్తోత్రం. లేకపోతే ఏ ధర్మం చెప్తున్నా, ఏ గురువు నీవైనను వేరొక నామం ఉంటే చెప్పు సహోదరా. రక్షించుటకు ఒక నామం చెప్పు. స్తోత్రం. శిక్షించు వాళ్ళే లిస్ట్ ఉన్నది, రక్షించుటకు ఒకే ఒక నామం, యేసు అనే నామం. యాషువా మసియా. హల్లెలూయా. యేసు అనే క్రీస్తు, యేసు అనే నామముకి అర్థం రక్షకుడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ మతమైనను సరే, కులమేదైనను సరే, వర్గమేదైనను సరే, భాష ఏదైనా సరే, యేసు లేకపోతే, యేసులో లేకపోతే శిక్ష తప్పదు. శిక్ష నుండి నీవు తప్పింపబడాలనియే అన్ని చోట్ల తిరిగి యేసు వైపు చూసి రక్షణ పొందుడి అని మేము ప్రకటిస్తున్నాం. ఆమేన్. కొందరు చెప్తారు మాకు అది అవసరం లేదు, మా దగ్గర ప్రకటించకూడదు. స్తోత్రం. మీ ఊర్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఉందయ్యా, ఎన్ని సినిమా పోస్టర్ వస్తుంది. నాకు సినిమా ఇష్టం లేదండి, నాకు సినిమా అసలు ఇష్టం లేదు అని చెప్పి నేను పోస్టర్ చించడానికి నేను వెళ్తున్నానా? హలో, నాకు సినిమా ఇష్టం లేదని చెప్పి కూడా సినిమా పబ్లిసిటీ పెట్టకూడదని నేను అంటానా? నీకు ఇష్టం లేకపోతే నీ చూడొద్దు అంతే. హలో, నీకు యేసు వద్దు అంటే వద్దు, విడిచిపెట్టేసే. కానీ నేను ఒకటి కూడా చెప్తాను, యేసు వద్దు అంటే శ్వాస కూడా ఆపాల్సిందే. కారణం, శ్వాస పీలుస్తున్నప్పుడు అని చెప్పకుండా శ్వాసయే రాదు. హలో, ఆమేన్. అందుకే యేసయ్య చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. శ్వాస పీల్చేటప్పుడు ఉన్న స్వరం ఈ అని స్వరము, వదిలేటప్పుడు సు అని స్వరము. ఈసు ఈసు అని చెప్పకుండా ఏ మానవుడు బ్రతుకుడు. నీకు యేసు మీద అంత కోపం అయితే ఇంకా ఈ శ్వాస మార్చి వేరే రీతిలో ట్రై చేయి. షూ అని కాకుండా వేరే రీతిలో ట్రై చేయి, అవుతుందా చూద్దాం. అప్పుడు ఓం క్రీమ్, ఐస్ క్రీమ్, ఫేస్ క్రీమ్ చెప్పి ఏం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేను ఇదొక సహోదరం చెప్పేటప్పుడు అందరూ వేరొక వర్డ్ చెప్పారు నాతో. అది చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పట్లేదు. నేను చెప్పాను, సరే మీరు ఇప్పటి నుంచి ఆ లెవెల్లో ఒకసారి శ్వాస పీల్చండి అన్నాను. నేను ఈసు అని చెప్తుంటే అని చెప్పి అదేమీ అవసరం లేదు. నేను చెప్పాను, సరే అయితే నీవు ఆ లెవెల్లో ఒకసారి శ్వాస పీల్చు చూద్దామన్నాను. నేను పబ్లిక్లోనే షూ అంటే చెప్తుంటే ఆయన చెప్పి నేను ఇలాగనే శ్వాస పీలుస్తున్నాను, మీరు ఒకసారి మీరు చెప్పిన ట్రై చేయండి అన్నాను. అప్పుడు అటు చూస్తున్నాను, ట్రై చేయండి అయ్యా. హలో, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు? నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా రక్షకుడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? హల్లెలూయా. ఒక వాక్య భాగం వెంటనే చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం 3 ఏరియాలోనికి వెళ్ళాం. ఒకటి, ఈ జీవిత కాలం కొరకు కాదు, క్రీస్తునందు ఉన్న నిరీక్షణ. దేవునికి స్తోత్రం. రెండవది, మనుషులందరూ మరణించే తీరాలి, ఆ తర్వాత తీర్పు జరుగును. మూడవదిగా, క్రీస్తు యేసునందు ఉంటే శిక్ష లేదు. హల్లెలూయా. ఇది 3 అర్థమైంది కదా. ఒక వాక్య భాగం నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం
24వ వచనం. డబుల్ ట్రాక్ వద్దు, సింగిల్గా ఎవరైనా ఒకరు చదవండి. శ్రద్ధగా పని చెయ్యువారు ఏలుబడి. స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రద్ధగా అని మాటకి కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో డిలిజెంట్ అని రాయబడి ఉన్నది. డిలిజెంట్ అని ఆ మాట వేరొక ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు హార్డ్ వర్క్ అని రాయబడి ఉంది. మూల భాషలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ క్యారెక్టర్ గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. మీరు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా ఎలా ఎలా కొందరికి వినబడలే. అమ్మ ఒక్కసారి చదవండి అమ్మా. శ్రద్ధగా పని చెయ్యువారు ఏలుబడి చెయ్యుదురు, సోమరులు వెట్టి పనులు చెయ్యవలసి వచ్చును. సోమరులు, ఇద్దరికి పని ఉంది. ఒకరు శ్రద్ధగా పని చెయ్యువారు, వారు ఏం చేస్తారు? ఏలుదురు, వాళ్ళకి అధికారం ఉండును. స్తోత్రం. ఇప్పుడు ఉన్న ఏలుబడి కాదు ఇది. ఏలుబడి ఇది రాజకీయం కాదు, ఇది అరాజకీయం. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇది ఇప్పుడు ఉన్నది పొలిటిక్స్ కాదు, పొలిట్రిక్స్. స్తోత్రం. అందుకే 4 ఏళ్ళు 5 ఏళ్ళ కొరకు ఆమేన్ ఎంత ప్రయాసపడతారంటే ప్రజల సేవ ఆమేన్. 5 సెంట్ ఉన్నవాడు సేవ ప్రారంభించి తర్వాత 500 ఏకర్లో మిగిలిస్తారు. అది ఏ సేవయో మీకు అర్థం కాల. స్తోత్రం. 5 సెంటుతో ప్రారంభిస్తారు సేవ, ప్రజాసేవ ప్రారంభించి ప్రజలు సేవించి 5 ఏళ్ళు ముగించేటప్పటికి 500 ఏకరం ఉంటుంది. అది ఏ సేవయో మీరే ఆలోచిస్తే చాలు. స్తోత్రం, ఆమేన్. దుర్మార్గములుగా అక్రమగారులుగా ఉన్నవారే తప్ప ఏది ఇప్పుడు మనకు మన చుట్టూ కనిపించదు కనుక అదేం చూసి ప్రయోజనం లేదు. ఈ లోకమందయు సాతాను ఒక ఆధీనములో ఉన్నది అని పరిశుద్ధ బైబిల్లో రాసి ఉంటే లోకానుసారమైన కార్యక్రమములు మొత్తం ఇలాగనే ఉండుది. వీటి మధ్యలో ఎక్కడో కొంచెం న్యాయం చేయాలి అని, నీతి నెరవేర్చాలని ప్రయాసపడుతున్న వారు ఉంటారు. వారిని ఈ భూమి ఉంచరు, ఈ భూమిలో ఉన్న ప్రజలు ఉంచరు, వెంటనే పంపిస్తారు. స్తోత్రం, ఆమేన్. అందుకొరకు లోకమంతా మాయయ్యా, నీ ప్రేమయే శాశ్వతమైనదయ్యా, శాశ్వతమైనదయ్యా. నా దైవమా నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. శ్రద్ధగా పని చెయ్యేవారు, శ్రద్ధగా, ఆమేన్. నేను చెప్పాను, మంచి స్వభావముతో మంచి మనోభావముతో పని చెయ్యువారు అనియు. మలయాళం బైబిల్ ప్రకారం చూస్తే ఉత్సాహముతో పని చేయువారు, ఉత్సాహి అని రాయబడి ఉన్నది. ఉత్సాహముగా పని చేయవారు. ఉత్సాహంగా పని చేయటం అంటే ఇష్టపడి పని చేయుట, సంతోషముగా పని చేయుట. అలా పని చేస్తున్న వారు ఎవరు అవుతారంట? ఏలుబడి చేస్తారు, అధికారంలోనికి వస్తారు. ఈ భూమిలో ఉన్న అధికారం కాదు నేను చెప్తున్న అధికారం, అది శ్రద్ధగా వినాలి, లేకపోతే మీరు వేరే యాంగిల్ ఆలోచిస్తారు. ఉత్సాహముగా సంతోషముగా పని చెయ్యువారు, దేవుని పని చెయ్యువారు అధికారం గలవారై మార్చబడతారు. ఆమేన్. అక్కడనే రాయబడి ఉన్నది ఏమిటంటే, సోమరులు వెట్టి పనులు చెయ్యవలసి వచ్చును. ఏంటి వెట్టి పనులు అంటే? కష్టమే, వేదనయే. ఏం చేద్దామండి, చేసే తీరాలి కదా.
అని బలవంతం చేయబడుట వలన నీ మీద ఒక ఒత్తిడి ఉన్నందున చేయవలసి వస్తున్న స్థితి. స్తోత్రం, స్తోత్రం. అంకుల్ వందనాలండి. దేవునికి స్తోత్రం. మీకు మాత్రం ఇది, వేరే వాళ్ళకి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. ఎందుకొరకని మీరే గ్రహిస్తే చాలు. దేవునికి స్తోత్రం. సోమరులు అంటే నేను చిలుగుపేటలో ఉన్నప్పుడు నేను మొన్న కలిసాను ఆయన్ని. మొన్న కలిసాను. ఒక సహోదరుడు ఉంటారు. ఆయన పగటి వేళ నిద్రపోతున్న వారందరూ ఒక ఆమె చెప్పండి. మీరెవరు పగలు అస్సలు నిద్రపోరు కదా? ఓ ఏసప్పా లేలుయా, సత్యం మాత్రం పలుకుతున్నటువంటి వాళ్ళు. అటు విజయవాడ వరకు వెళ్ళి వస్తే చాలు. విజయవాడ వరకు వెళ్ళానండి. స్తోత్రం. మేము కేరళ నుండి మొన్న డ్రైవ్ చేసి స్ట్రైట్ వచ్చి స్నానం చేసి స్ట్రైట్ చర్చిలోనికి వెళ్ళి వాక్యం చెప్పాం. మ్యాన్ 1150 కిలోమీటర్ దూరం డ్రైవ్ చేసుకుని స్ట్రైట్ వచ్చి స్ట్రైటే వెళ్ళిపోయాం. ఆమేన్. హల్లెలూయా. వెనకాల కూర్చుని ఉన్నారు ఆమేన్ ఎబెనెజర్ గారు. ఆయన కేరళ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అని చెప్పారు, హౌ యూ పీపుల్ ఆర్ కమింగ్. మీరు నడిపిస్తున్నది మెషీనా లేదా మీరు మెషీనా? దేవునికి స్తోత్రం. సోమరి అంటే మా చిరుపేటలో ఉన్నప్పుడు ఒక సహోదరు ఉంటారు. నేను ఆయనతో ఒకరోజు పగలైన నిద్రపోతున్నారు. నాకు ఈ ఖాళీగా ఉండటం అనేది ఇష్టం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఉండదు. సో ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆయన పోయి తట్టి లేపాను. నేను తట్టి లేపి నేను ఆ వాక్యం కనిపెట్టి ఆయనకి చెప్పాలి కదా, అందుకొరకు ఆ వాక్యం అంటే నేను ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో ఏమిటని నాకు తెలియదు. అందుకొరకు వేరే ఎవరిని అడిగి, మిమ్మల్ని అడిగానా, ఎవరిని అడిగా నాకు గుర్తులేదు, ఎవరో ఒకరిని అడిగి నేను అది రాసుకున్నాను. సోమరి చీమల యొద్దకి వెళ్ళుము. సో అది రాసి పెట్టుకుని నేను ఆయన దగ్గర పోయి ఆయన తట్టి పిలిచి, సోమరి చీమల యొద్దకి వెళ్ళుము అన్నారు. ఆయన వెంటనే, సార్ చీమతో నా యొద్దకి రామన్నా. నిజముగా జరిగిన కానీ చెప్తున్నాను. ఆయన అలాగనే పనుకుంటే కళ్ళు, సార్ చీమతో నా దగ్గర రమ్మను అంట. సో సోమరిని నేను కనిపెట్టిన ఆ రోజు. ఆమేన్. కానీ మొన్న ఆయన చూశాను. స్తోత్రం. ఇప్పుడు యాక్టివ్ పర్సన్గా ఉన్నారు, కారణం వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. బైకులో పాపం కష్టపడి ఆమె పరిగెత్తి వచ్చి నన్ను కలిసారు. దేవునికి స్తోత్రం. సోమరులు అంటే మీరు శ్రద్ధగా వినాలి. సోమరితనం దైవీగం కానే కాదు. సోమరితనం సాతాని తంత్రం, సాతాని ఆత్మ. సోమరితనం దురాత్మ. నీవు చెయ్యవలసినది చెయ్యనీయకుండా నిన్ను ఆపిపడుతున్న దురాత్మయే సోమరితనం. స్తోత్రం. విదేశంలో ముఖ్యముగా అమెరికా దేశంలో మీరు వెళ్తే, మీరు ఏదైనా ఒక షాపుకి వెళ్ళాను అనుకోండి, ఎక్కడన్నా ఏదైనా కొనటానికి ఒక షాపుకి వెళ్తున్నారు. ఆ షాపులో మనకి సామాన్లు తీసి ఇస్తున్నవారు అని వారి ఇప్పట్లో లేరు. మనమే పోయి వెదకి తీసుకోవాలి. ఎవరో ఒకరు జస్ట్ గైడ్ చేయడానికి, లేదా పలాని ర్యాక్లో ఉంది, పలాని చోట్ల ఉందని చెప్పడానికి ఉంటారు. మనమే పోయి అది తీసుకోవాలి. ఇప్పట్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే, బిల్లు కూడా అక్కడ తీసుకుంటానికి మనుషులు ఎవరు లేరు. మనమే పోయి అక్కడ స్కాన్ చేయాలి, మనమే బిల్లు కార్డు నుంచి పే చేయాలి. ఇప్పుడున్న సిస్టమ్ అది. కొంచెం కాలం ముందు ఎలా ఉండనంటే, మనం వెళ్ళేటప్పుడు అక్కడ పే చేయాలి, క్యాష్ పే చేయాలి, బిల్లు ఇచ్చి పంపించేస్తారు. కేరళ రాష్ట్రంలోనికి వెళ్తే, కేరళ రాష్ట్రంలో ఎలా ఉందంటే, ఎవరో ఉంటారు అక్కడ, సెయిల్ కొరకు వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. కొనడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. అమ్మటానికి ఉన్నటువంటి వ్యక్తి వచ్చేవారిని వెంటనే పిలిచి ఏం కావాలి అని అడుగుతారు, తీసుకుని వెళ్తారు, సామాన్లు ఇస్తారు, పంపిస్తారు.
నేను తెలుగువారి మధ్యలోనికి వచ్చినప్పుడు కొట్లోనికి వెళ్ళగానే కూర్చోండి అన్నారు. కొట్లోనికి కూర్చోండి సార్. సరే అని చెప్పి నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వారు చాలా విషయాలు మాట్లాడడం మొదలుపెట్టి, నాతో కాదు, వేరే ఒకరు ఉన్నారు అంత మాట. నేను చెప్పాను అది నాకు ఉండండి సార్, వాళ్ళు మాట్లాడారు. ఈ సమయం అంతా నేను వెయిటింగే. తర్వాత నన్ను అడిగి నేను చెప్పాను మీరు కూర్చోండి సార్, ఏం కావాలి సార్. నన్ను అక్కడ కూర్చోబెట్టి వారు తీసుకుని వచ్చారు. నేను సమయం వెళ్ళిపోతుంది కదా నా ఆలోచన. వారైతే ఎందుకు తొందరపాటు? మీరు ఒకటి శ్రద్ధగా వినాలి. వాటికి కన్నుండినను కనిపించదు, చెవులుండినను వినిపించదు, నోరుండినను మాట్లాడదు, చేతులుండినను పని చెయ్యదు, కాళ్ళుండినను నడవదు. వాటిని ఆరాధించువారు వాటి పోలియుందురు. హలో, వాటిని ఆరాధించువారు. స్తోత్రం. సహోదరు ఒక్కసారి పిలవండి. అమ్మా వందనాలు, స్పెషలే. దేవునికి స్తోత్రం. లేలుయా. ఇలా స్పెషల్ ఇంకా తీసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. లేదు, శ్రద్ధగా వాటిని ఆరాధించేవారు వాటి పోలి ఉందురు. అర్థం, ఏది కనిపించినా మనకేంటి, ఏది వినిపించినా అది మనకేంటి. అయ్యా రెండు ఏదైనా మీరు చెప్పండి, నేను ఎందుకు చెప్పాలి, వారి విషయమే కదా, సహాయం చేసుకోవచ్చు కదా, ఎందుకు. విగ్రహారాధన చెయ్యు ప్రతి వారిలోనూ శాస్త్రం చెప్తున్న విషయం ఏమిటంటే 6 సంవత్సరం నీవు దేనినైతే ధ్యానిస్తావో నీకు 6 సంవత్సరంలో స్వభావ రూపీకరణ అలాగనే ఉండును అని శాస్త్రం చెప్తున్నప్పుడు, సైకాలజీ చెప్తున్నప్పుడు, సైన్స్ చెప్తున్నప్పుడు ఒకటి గ్రహించాలి, నీవు ఏమి ధ్యానిస్తావో అలాగన మారుతారు. ఇతరుల కొరకు ప్రాణం పెట్టి అయినను వారిని ప్రేమించాలని, వారి కొరకు వెంటనే మేలు చేయుటకు పరిగెత్తాలని నేర్పించిన యేసునాథుని ధ్యానించువారు, ఆరాధించువారు ఖాళీగా ఉండకుండా పరిగెత్తి పని చేస్తారు. ఆమేన్. మన దేశంలో ఒక్కప్పుడు ఇలా ఉండును, స్త్రీ పని చేయకూడదు, లోపల ఉండు. అందుకొరకు స్త్రీ మొత్తం లోపల. ఆమేన్. కొందరు మాత్రమే వేదం నేర్చుకోవాలి. ఒకప్పుడు బ్రాహ్మణులకు, క్షత్రియులకు తప్ప వేదం నేర్చుకోవడానికి అని అంటే అర్థం కాలేదు, చదవటానికి అనుమతి ఉండేది కాదు. తర్వాత వైశ్యులు, వాళ్ళకు బిజినెసే కదా కావాలి, అప్పుడు నేర్చుకోవటం. శూద్రుడు నీవు అసలు నేర్చుకోకూడదంట. ఆమేన్. మనిషిని మనిషిగా చూడటానికి నేర్పించిన మార్గం యేసు మార్గం. ఆమేన్ చెప్పండి, సోమరులు కాకుండా. హలో, ఆమేన్. మనిషిని మనిషిగా చూడటానికి నేర్పించిన మార్గం క్రీస్తు మార్గం. హల్లెలూయా. గనుక ఇండియా దేశంలోనికి మిషనరీస్ వచ్చినప్పుడు వారు నేర్పించారు, ప్రతి ఒక్కరు చదవాలి, ఆడపిల్లకు చదువు ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, అక్షరాస్యత ఉండాలి. స్తోత్రం. మేము 76 ఊర్లో కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేసుకుని అక్షరాస్యత నేర్పించారు. ప్రతి ఊర్లో నువ్వు కమ్యూనిటీ ఎడ్యుకేషన్ టీచర్స్ని పెట్టి మా అన్నయ్య ప్రతి ఒక్కరికి శాలరీ ఇస్తూ ఉండను. హలో, మేము కేరళ నుండి వచ్చినటువంటి మేము చేసిన కార్యం, అక్షరం చదవటానికి రాని వారికి అక్షరం నేర్పించారు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ కుతంత్రం ఉన్న, కుయుక్తి ఉన్నటువంటి వారు మొత్తం నీవు చదవదు, నీ నేర్చుకోవద్దు. ఆ తర్వాత చదివి కొందరు వచ్చి లెవెల్ కూర్చోబెట్టి, వాడు నాకు పని చేసిన వాడు నాతో పాటు కూర్చుంటాడా? అయ్యా, కుక్క కాదదు, మనిషి. హలో,
శ్రద్ధగా పని చెయ్యువాడు ఏలుబడి చేస్తారు. ఆమేన్. నేను ఇది మీకు మరి ఒకసారి కూడా చెప్తున్నాను, శ్రద్ధగా నీవు దేవుని పని చేయటం మొదలుపెట్టు. నీవు ఏలుతున్న పరలోక అధికారం ఏమిటని ఈ లోకముకు చూపించే వ్యక్తిగా నీ మారబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరులు కాకుండా ఆమేన్, ఆమేన్. 18 గంటలు పండుకొని ఉండినను సింహం ఒక్కసారి లేస్తే మాత్రం ఎర్ర పట్టుకోకుండా మరలా పడుకోదు. అలాగనైతే కొందరి మరణం ద్వారా కొందరు లేపబడుతున్నారు. ఇక కార్యమును చేసి ముగించే వరకు వారు పడుకోవరు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరిని దేవుడు లేపుతున్నారు ఈ కాలములో. ఉత్సాహం గల వారమై, ఆమె శ్రద్ధ కలిగిన వారమై పని చేయుటకు దేవుడు కొందరిని లేపుతున్నారు. స్తోత్రం. అపవాది కొందరును సోమరులుగా చేసి పనుకోబెట్టి ఉండను, కానీ ఇక ముందు సోమరితనం ఉండదు. ఏలుతున్న వారే. నీవు అనుకున్న రీతిలో ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, జెడ్పీ మెంబర్ అదుదని కాదండి. ఏలుతారంటే నాలుకలు అధికారం గలవారై. హల్లెలూయా. ఓ, అధికారం ఎరిగినటువంటి ఒక్క వ్యక్తి నేల మీద అడుగుపెట్టి ఆకాశం వైపు చూసి చెప్పారు, సూర్యుడా నీవు ఆగిపో, చంద్రుడా నీవు ఆగిపో. సూర్యునికి చంద్రునికి భయం కలిగింది. హలో హలో యుద్ధం కంప్లీట్ అయ్యే వరకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయి వెలుగు ఇస్తా ఉండను. ఆమేన్, ఆమేన్. ఎందుకు చెప్పింది తెలుసా? సేమ్ కార్యములు జరగబోతున్నది. దైవిక అధికారం ఉన్న వారు లేపబడబోతున్నారు. ట్రిక్ చేసేవారు కాదు. ఈ కాలంలో ట్రిక్ చేసేవారు అనేకులు ఉండను. అందుకే సత్యం తెలుసుకోకుండా పోయారు. ట్రిక్, కుయుక్తి పరులు. యేసు నామమును ధరించుకొని ప్రభు అప్పుడే చెప్పారు, చీట్లంటే తోడేలాగా అనేకులు వస్తారని అప్పుడే చెప్పారు. కొందరు అబద్ధ ప్రవక్తలై వస్తారు, దేవుడు అప్పుడే చెప్పారు. గనుక ఈ అబద్ధ ప్రవక్తలు అనేకులు లేచినందున సత్యం ఏమిటని తెలుసుకోకుండా పోయారు. కానీ ఇప్పుడు అధికారంగా వారు లేపబడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ వాక్య భాగం చూడండి. శ్రద్ధగా పని చెయ్యువారు, ఉత్సాహముగా పని చెయ్యువారు. స్తోత్రం. దేవుని సేవ ఇక శ్రద్ధగా ఉత్సాహంగా చెయ్యువారు కాలం వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈ కాకి తెలుసా? కాకి తెలీదా? కొంచెం అన్నం పట్టుకుని బయట పోయింది నిలబడి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. కా 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 అని చెప్పుకొని కాకి అది ఒక్కటి రాదు. ఒక్కటి వస్తే దాని వెనకాల ఇంకా అనేకం వస్తూ ఉంటుంది. అన్నీ ఒక్కటే శబ్దం. ఏ శబ్దం? వీళ్ళు కాయలోనే ఆగిపోయిన వారే. కా కా గా కా ఏం లేదు వీళ్ళకి. వీళ్ళు కా 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 అంటే ఎల్కేజీలోనే ఉంది. వాళ్ళ అసలు పాస్ అవ్వరు. మీకు అర్థం కావట్లేదులే. స్తోత్రం. వీరు బేసిక్లో ఉంటారు, నెక్స్ట్ లెవెల్లోనికే పోవరు. స్తోత్రం, స్తోత్రం. కాకిలకు అనేక గుంపు కావాలి, గుంపుతోనే వస్తుంది. కానీ ఈగిల్కి ఏమంటారు? పక్షిరాజు, పక్షిరాజు, గ్రద్ద. స్తోత్రం. గ్రద్ద లేకపోతే పక్షిరాజు అస్సలు గ్రూపే అవసరం లేదు, ఒంటరిగా ఉండదు. అందుకే పేరు పక్షి రాజు. ఈ కా 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 కాకి గుంపు కావాలి, పక్షిరాజు ఒంటరిగా. ఆ పైకి ఎగిరినటువంటి పక్షిరాజు ఒక్కసారి కిందకి వచ్చిందనుకోండి, ఈ కాకా మొత్తం ఎగిరిపోతుంది ఏరియా నుండి.
ఈ కాక అని చెప్తున్నది కొంచెం సమయం ఏం చేస్తుందంటే ఇది పక్షిరాజుని తరుముతుంది. పక్షిరాజుని తరుముతుంది. గుంపు కూడి అని చెప్పుకుని పక్షిరాజుని తరుగుతూ ఉంటుంది. పక్షిరాజు ఏం చేస్తుంటే ఇది తరుముతుంటే పక్షిరాజు అలా పైకి వెళ్తూ ఉండేది. అదలా పైకి ఈజీగా పైకి వెళ్తూ ఉంటుంది. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ కాకాకి రావడానికి ఆవదు. ఆమేన్. ఈ కాకి ఇంకొక లెవెల్ దాటి పైకి వెళ్ళడానికి ఆవదు. ఇది మేఘముల లెవెల్ వచ్చేటప్పటికి ఇది అలసిపోతుంది, ఇంకా కిందకే. పక్షిరాజు మాత్రం దాని పైకి వెళ్తుంది. కాకా కాకా అని చెప్పినటువంటి గ్రూపు మొత్తం పడిపోతున్న సమయం, యెహోవా కొరకు ఎదురు చూచువారు